ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ఒక కీలక నేత భారతదేశానికి వచ్చారు, వెళ్లారు. అత్యంత రహస్యంగా వచ్చి వెళ్ళడం అనేది జరిగింది. ఆయన వచ్చినట్టుగా అధికారికంగా ప్రకటన అనేది కూడా లేదు. ఒక ఫోటోగ్రాఫ్ లేదు, పత్రికల్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్ మాట్లాడలేదు, ఇటు భారతదేశం కూడా దీని గురించి మాట్లాడలేదు. ఆ వచ్చిన వ్యక్తి పేరు ములా మహమ్మద్ ఇబ్రహీం సదర్. ఇతను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సెక్యూరిటీ విభాగపు అధిపతి, మంత్రి కూడా. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వపు అధినేత అయినటువంటి ఈ వ్యక్తికి అత్యంత సన్నిహితుడు. అంటే ఆయన మోసుకొచ్చినటువంటి వర్తమానం హైబతుల్లా నుంచి నేరుగా వచ్చినట్టు మనం భావించవచ్చు. లేదా అతనికి అందిన సమాచారం అతను నేరుగా అఖుంజాదా యొక్క చెవుల్లో వేసేటువంటి వ్యక్తి. అలాంటి అంత కీలకమైన వ్యక్తి భారతదేశానికి వచ్చాడు, పర్యటించాడు, పనులు చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. వచ్చింది వెళ్ళింది కూడా వార్తలు లేవు. కొన్ని వర్గాల్లో మాత్రం గుసగుసలు మాత్రం వినబడుతున్నాయి. ఇవి ఆయన ఎందుకు వచ్చారు అన్నది పాకిస్తాన్కి ఇప్పటికీ అందుపట్టట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి ప్రధాన శత్రువు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి వైరం కన్నా ఎక్కువ వైరం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య గొడవలు, ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు మీరు కంపేర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య గొడవలు ఎక్కువ. ఆ కైండ్ ఆఫ్ వైరం ఉంది వాళ్ళకి. అసలు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రీగానే గుర్తించలేదు పాకిస్తాన్. ఇప్పటికీ పశ్చిమ సరిహద్దు జూరాన్ లైన్ అంటారు, 2000 కిలోమీటర్ల లైన్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు పాకిస్తాన్కి సంబంధించి. ఇది ఇట్లా ఉండగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మరొక కీలకమైనటువంటి నాయకుడు అమీర్ ముత్కై. ఆయన కూడా దానికి సంబంధించినటువంటి రక్షణ విదేశీ వ్యవహారాలకు సంబంధించి పనిచేసే వ్యక్తి. హైబతుల్లాకి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా ఇరాన్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు. ఇరాన్ నాయకత్వంతో మంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. ఈ అమీర్ ఖాన్ ముత్తగి ఎవరైతే ఉన్నారో ఈయనతో మన విదేశీ వ్యవహార మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ కూడా అటు నుంచి వచ్చింది. ఎవరా ఏంటి అని చూస్తే ఈయన. చాలా షాకింగ్ విషయం అనమాట అది. ఈ మాట్లాడిన విషయాన్ని, ఫోన్లో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాన్ని ఫస్ట్ ముతత్కి తన భాషలో పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. జైశంకర్ మన భారతీయ భాషలో అందుబాటులో ఉండేలాగా ఇంగ్లీష్లో కూడా ఆయన ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్ ముత్కజీతో తాను సంభాషించినట్టుగా అనేక విషయాల గురించి మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. దేని గురించి మాట్లాడారు? పాకిస్తాన్ని దిగ్బంధన చేసే విషయమా, పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దుల్లో కూడా ఏదైనా చేసే విషయమా, లేకపోతే 18వ తారీఖుతో ముగుస్తున్నటువంటి ఈ కాల్పుల విరమణ 18 వరకే ఉంది. ఈరోజు 18 వరకే ఉంది కాల్పుల విరమణ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది. కాబట్టి అటువైపు ఈ మధ్యలో ఏమైనా జరగబోతుందా? ఎందుకంటే అమీర్ ఖాన్ ముత్కీ తోటి జనవరిలో వివేక్ మిశ్రీ, మన విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి ఒక అత్యున్నత అధికారులు ఒకరైన, ఇటీవల యుద్ధ సమయంలో కూడా మొదటి 4-5 రోజులు కూడా ఆయన ప్రెస్ బ్రీఫింగ్ చేశారు. డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా పనిచేశారు. ఆయన వివేక్ మిశ్రీ ముత్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం దుబాయ్లో జరిగింది. దుబాయ్లో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చించారు. అంతకుముందు అంటే జనవరిలో జరిగింది. జనవరికి ముందు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి భారత్ అనేక రకాల సహాయాలు చేసింది. అందులో 50,000 టన్నుల గోధుమలు పంపించింది భారత్, 300 టన్నుల మందులను పంపించింది భారత్, అలాగే 40,000 లీటర్ల పెస్టిసైడ్ క్రిమిసంహారకాలను పంపించింది, అలాగే 100 మిలియన్ పోలియో డోసెస్ను కూడా పంపించింది, ఇంకా రకరకాల వస్తువులను పంపించింది. ఇదంతా కూడా ఆఫ్ఘన్ ప్రజలకి అందేలాగా చూసేందుకు తాలిబాన్ తోటి భారతదేశం చర్చలు జరిపింది. డిసెంబర్లో సహాయం అందింది. డిసెంబర్ 2024 వరకు. జనవరిలో వివేక్ మిశ్రీ మీకు ఏదైతే అమీర్ ముత్కీ సమావేశం జరిగింది వాళ్ళిద్దరిది. ఆ తర్వాత నెమ్మదిగా భారత్ 3 ఆఫ్ఘన్ కాన్సులేట్స్ని తాలిబాన్ టేక్ ఓవర్ చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ కాన్సులేట్స్ని తాలిబాన్ అధికారులు తమ కైవసం చేసుకున్నారు. తాలిబాన్ అధికారులు ఇప్పుడు ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు అక్కడ. ఇదంతా జరుగుతున్నది దేనికోసం? ఈ చర్చల్లో ఏ ప్రవాహం వచ్చింది? చబహార్ యొక్క ప్రస్తావన వచ్చింది. ఇది ఇరాన్లో ఉన్నటువంటి పోర్టుని చబహార్ అని పిలుస్తారు. ఈ పోర్టు ద్వారా భారతదేశం సరుకును కానీ మిగతా వస్తువుల్ని కానీ ఇరాన్లో ఉన్న జైదాన్ ప్రాంతం దాకా పంపిస్తే, జైదాన్ ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశం వేసిన రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తాయి. ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంటుంది. ఆఫ్ఘన్ నేలని ఉపయోగించుకుని భారత్ కూడా తాజికిస్తాన్ వరకు వెళ్ళొచ్చు. తాజికిస్తాన్లోని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారతదేశం సంబంధించినటువంటి మిలిటరీ బేస్ ఉంది, ఆసుపత్రి కూడా ఉంది. సో కాబట్టి ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చబహార్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశారు. అమీర్ ముత్కీ తోటి జైశంకర్ యొక్క చర్చల్లో ఈ రీసెంట్గా ఏదైతే మనం వాడుకున్నాం ఫోన్ కాల్, ఈ చర్చల్లో ఈ పోర్టు ప్రస్తావన కూడా, చబహార్ పోర్టు ప్రస్తావన కూడా వచ్చింది. ఇది పాకిస్తాన్, చైనా యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. సో కరాచీ, గ్వాదర్ పాకిస్తాన్ చేతిలో ఉంటే, ఇరాన్లో ఉన్నటువంటి చాందహార్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ యొక్క అనుకూల ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ రకంగా పాకిస్తాన్ని దిగ్బంధనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనే డిస్కషన్ నడుస్తున్నాయి.